హాయ్ అండి, హలో అండి. ఎవరి బాధలు అయితే వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే చెప్పుకుంటే అన్నట్టుగా అయితే అనుకుంటాం. చెప్పుకుంటే మన మనం పొడగొట్టుకున్నట్టయితే అనుకుంటాం. బాధలు లేని మనిషి ఎవరు, కష్టాలు లేని మనిషి ఎవరు? అందరికీ ఉంటాయి బాధలు, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ కన్నీళ్ళు ఉంటాయి. కానీ అన్నీ దిగమింగుకోవాలి. కష్టమైన నిష్ఠూరమైన దిగమింగుకొని మనం జీవితం కొనసాగాలి అంతే. కానీ వాళ్ళకేదో సుఖం ఉన్నది, నాకేదో కష్టం ఉన్నది అని ఎప్పుడూ అనుకోకూడదు. కాకపోతే కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు అంతే. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా కానీ దిగమింగుకొని మాత్రం మనకు కొనసాగించాలి మన జీవితం, అంతే కదా. ఏదో అది సంబరంగా ఉన్నది, నేను సంబరంగా లేను, అది అంత సంతోషంగా ఉన్నదని ఎప్పుడూ అనుకోకూడదు కదా. అవునంటారా కాదంటారా? కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎవరితోటైనా ఏదన్నా ఒక బాధ ఉంటూనే ఉంటుంది. కొందరికి భర్త మంచోడు కాదని, కొందరికి పిల్లలు మంచోళ్ళు కాదని, కొందరికి తిండికి కూడా వెళ్తలేదని బాధ, కొందరికి బయట వాళ్ళు ఏమనుకుంటారో అన్న బాధ, కొంతమందికి ఏదో ఒక బాధ. బాధలు లేని మనుషులు ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళే ఉంటుంది. నువ్వు చెప్పుకుంటాను, నేను చెప్పుకుంటాను, నేను చెప్పుకుంటాను, నువ్వు చెప్పుకుంటావు, అంతే. అంత తప్పి ఎవరికైనా బాధలే ఉంటాయి. అనుభవించాలి. మనం 4 రోజులు భూమి మీద బతికేదానికి వచ్చినాం, అన్నీ అనుభవించాలి. కష్టమైన అనుభవించాలి, సుఖమైన సంతోషపడాలి. అన్నీ మనమే కదా, పరాయోళ్ళు కదా. దీనికి ఏంది, దీనికి ఇండ్లు ఉన్నాయి, దీనికి డబ్బు ఉన్నది, దీనికి ఆస్తులు ఉన్నాయి, దీని పిల్లలు మంచోళ్ళు, దీని భర్త మంచోడు ఎప్పుడు అనకూడదు. వాళ్ళ తగ్గట్టు బాధలు కూడా వాళ్ళకే ఉంటాయి కదా. అవునంటారు కాదంటారు? ఎప్పుడే కానీ దానికి బాధలు లేవు, అది మంచిగానే ఉన్నది, సంతోషంగానే ఉన్నది కదా, అట్లా ఎప్పుడు అనకూడదు. ఎన్ని బాధలున్నా ఇలా గుండెల్లో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకొని మనం కొనసాగించాలి. బాధలు చెప్పుకుంటే ఏమొస్తుంది? చెప్పుకుంటే ఏం రాదు, ఇంకా మనం పరుగు కూడా కొట్టుకున్నట్టే. అవునంటారా కాదంటారా? ఎప్పుడే కానీ ఏది వచ్చినా మన గుండెలలోనే ఉంచుకోవాలి, మన కన్నీళ్ళు లోపటనే అణుచుకోవాలి ఎప్పుడే కానీ. ఒకళ్ళ మీద పడి ఏడ్చుడు ఎందుకు? ఇది పుల్లమ్మకి ఇట్లున్నది, మల్లమ్మకి అట్లున్నది, దాని మొగడు ఇట్లా చూసుకుంటాడు, దాని మొగడు అట్లా చూసుకుంటాడు, అస్సలు అనుకోకూడదు. నువ్వు మంచిగా ఉండు, నీ భర్త మంచిగానే చూసుకుంటాడు, నువ్వు మంచిగా ఉండు, నీ పిల్లలు సంతోషంగానే ఉంటారు. కానీ నువ్వే బూతులు మాటలు, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటే ఎవరికి అది? ఎవరి మాటలు వాళ్ళు అనుభవించవలసిందే. మన భర్తనైనా మన పిల్లలైనా మనం అంటాం కదా, అది ఆ దేవుడు నీకే చూపిస్తాడు ఎప్పుడే కానీ. అవునంటారా కాదంటారా? పైనున్న దేవుడు కింద ఎవరు చూడకుండా లేదు, పైనున్న దేవుడు వింటాడు, చెవులతో వింటాడు, కళ్ళతో చూస్తాడు. ఎప్పుడే కానీ అర్థం చేసుకొని పిల్లలైనా భర్తనైనా ఎవరినైనా అటుపక్కలనైనా ఎవరినైనా వాళ్ళతోటి మనం ఎట్లా సంతోషంగా ఉండాలి అన్నదే చూడు. వాళ్ళతో నేను ఎట్లా గొడవ పెట్టుకోవాలి అన్నది మర్చిపోను. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. వాళ్ళతో ఎట్లా సంతోషంగా ఉండాలి, నా మైండ్ ఎట్లా మారాలి, నేను ఎంత వాళ్ళతో నవ్వుతా అంటే నవ్వు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చెయ్యి, అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. కానీ నువ్వు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇంట్లో ఏడ్చుకుంటున్నావు అనుకో, అది నీకే కొడుతుంది ఎప్పుడే కానీ. అనుభవించుతావు నువ్వే. నేనైతే ఈ మాట చెప్తాను, అందరికీ చెప్తాను, నా మనసు కూడా నేను చెప్పుకుంటాను. నేను ఎన్నున్నా కూడా నేను నా గుండెలలో పెట్టుకుంటాను. నేను బయటకు ఎందుకు చెప్తా? నా పిల్లగాళ్ళని బయట వేసుకుంటాను, నా భర్తను బయట వేసుకుంటాను, నా సంసారాన్ని బయట వేసుకుంటాను, అస్సలు వేసుకోను. ఏది ఉన్నా మనకే, కష్టమైన నిష్ఠూరమైన ఏదైనా మనకే. అందు గురించి అందరూ చెప్తాను, అందరూ మంచిగా సంతోషంగా ఉండి, సంబరంగా ఉండి, భర్తతోటే కానీ పిల్లలతోటే కానీ ఇటుపక్కలతో అటుపక్కలతో అందరితో మంచిగా ఉండు. నువ్వు మంచిదాని అవుతావు. అప్పుడు చెడ్డతనం తెచ్చుకోబోకు. ఇక నేనైతే ఆ మాట అయితే చెప్తున్నా. ఇది మాత్రం మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఇష్టము, నేను చూడవని అయితే అంటలేను, ఎందుకంటే నేను ఏది ఫోర్స్ అయితే చేస్తలేను. మీ ఇష్టం, నా మాటలు నచ్చుతాను లైక్ కొట్టండి, లేకుండా లేదు. అవునంటారా కాదంటారా? నేనైతే ఇంతవరకు అయితే బాగానే ఉన్నా.
దేవుని దయ వల్ల మాత్రం నా పిల్లలైనా నా భర్త అయినా నాకు అందరు మంచిగానే ఉన్నారు. కానీ కొన్నిట్లలో ఉంటాయి బాధలు, అవి చెప్పుకోవద్దు. మనమే కదా చెప్పుకుంటే పరువు కొట్టుకునేది. అందు గురించి అందరు మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరిని ఏ మాట అనబోవద్దు, ఎవరిని ఏ తిట్టు తిట్టబోవద్దు. ఎవరిని ఏ మాట అన్నా మనకే తగులుతుంది, ఎవరిని ఏ తిట్టు తిట్టినా అది మనకే తగులుతుంది. అది మాత్రం గమనించుకొని తిరగాలి. కుండ నిండా అన్నం వండుకొని పరాయిలను తిడితే పరాయిలకు తాకుతుందా, మనకు తాకుతుందా? మనకే తాకుతుంది. దేవుడు చూస్తాడు, నువ్వే వండుకున్నావు, నువ్వే తింటాను, దాన్ని ఎందుకు తిడతాను అంటాడు దేవుడు. అవునంటారా కాదంటారా? దయచేసి నా మాటలు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకన్నా మించింది అయితే మాట్లాడలేను. అందరికైతే చెప్తున్నా, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే 3వ రోజు బతుకమ్మ. నేను కూడా బతుకమ్మ కాడికి పోవాలని అయితే కోరుకుంటున్నా. ఇక అందరైతే మా కాడనైతే ఆడతాను, ప్రతిరోజు పోయి అయితే ఆడతారట ఇక్కడ. అందు గురించి మా ఫ్రెండ్ అయితే నిన్న పోయింది, వీడియో పెట్టింది. నేను కూడా ఈరోజు పోవాలని అని అనుకుంటున్నా. ఇక పోతానో భగవంతుడు తెలుసు. ఆ తల్లి రప్పించుకుంటే పోతలేకుంటే బాయ్. బాధ లేని మనుషులు అయితే ఇవ్వలేరు. నేను కూడా బాధలనే ఉన్నా, కొంచెం ఉన్నది బాధ. బాయ్ మరి.